కొంచెం ఇంగిత జ్ఞానంతో ఆలోచిస్తే ఎవరైనా తమకు కలిగిన దానిలో నుండి కొంత దానం చేయగలరు, కానీ అంతా అమ్మేసి బేదలకు ఇస్తే వాళ్ళ కుటుంబం రోడ్డున పడదా? సాధారణంగా ఎందుకు ఎవరు ఒప్పుకోరు. ఇది కామన్ సెన్స్ ఉన్న ప్రతి వాడికి అర్థమైద్ది. ఎవడైనా నీకున్న దాంట్లో నుంచి కొంత దానం చేయమని చేస్తారు, కానీ మొత్తం ఊడ్చిపారేవా, మొత్తం అందరికీ దోసేయమని చెప్తే వాడు ఎట్లా బతకాలి, వాడి ఫ్యామిలీ ఎట్లా బతకాలి? ఎవడు ఒప్పుకోడు ఇది. అతను ఆ ధనవంతుడు ఒప్పుకోకపోవడంలో కూడా రీజన్ ఉంది, న్యాయం ఉంది. యేసు నీ దాంట్లోంచి కొంత దానం చేయమని లేదు, నీ ఆస్తి అంతా అమ్మి పేదలకు ఇచ్చేయమన్నాడు. అది ఎలా సాధ్యం అవుతుంది? ఒప్పుకోరు. సాధారణంగా ఎవరు ఒప్పుకోరు కదా. అది వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, వాళ్ళ కుటుంబం ఉంటుంది, వాళ్ళ అవసరాలు ఉంటాయి. మొత్తం అమ్మేసి పేదలకు ఇచ్చేసి వీళ్ళు ఎట్లా బతకాలి? కాబట్టి దీనికి ఎవరు ఒప్పుకోరు. అయితే పోనీ యేసుకి బేదలపై విపరీతమైన జాలి ప్రేమ ఉన్నాయనుకుంటే, అంటే యేసుకి విపరీతమైన జాలి ప్రేమ ఉండి బేదల మీద ఇట్లా ధనవంతులందరినీ మీ ఆస్తులమ్మి బేదలకు ఇచ్చేయమని చెప్తున్నాడు